వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ గా ఉన్న నిందితులు సిట్కు దొరకడం లేదు. ఆదివారం విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా గైర్హాజరు కావడంతో సిట్ అధికారులు సీరియస్ అవుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆదివారం విచారణకు హాజరు కావాలి అంటూ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్పకు సిట్ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అయితే ముగ్గురు నిందితులు విచారణకు హాజరు కాలేదు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కోర్టులో ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో వీరికి అరెస్టు భయం పట్టుకుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే అధికారుల నోటీసుల మేరకు ఆదివారం సిట్ ముందుకు వస్తారా రారా అనే చర్చ అయితే సాగింది. అయితే సాయంత్రం వరకు ముగ్గురు రాకపోవడంతో సిట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో వారు ఇక రారు అని అధికారులు కూడా నిర్ధారించారు. వారు ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరు కాలేదని భావిస్తున్న సిట్ అధికారులు వారిని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడ దాక్కున్నారు అనే విషయంపై సమాచారం సేకరిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈ ముగ్గురు నోరు విప్పితే తాడేపల్లి ప్యాలెస్ గుట్టు బయటకొస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే వైసీపీలో కీలక నేతలై వీరి ముగ్గురికి ఆశ్రయం కల్పించేలా అజ్ఞాతంలోకి పంపించి ఉంటారు అని చర్చ సాగుతుంది. నేడు కాకపోయినా తర్వాతైనా కోర్టు ఆదేశాలతో వారి ముగ్గురిని విచారణ చేసి మద్యం కుంభకోణంలో కీలక నేతలకు చెందిన సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వారు ఎక్కడికి వెళ్లి ఉంటారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. నాడు అడ్డగోలుగా దోచేసి నేడు చట్టానికి న్యాయానికి దొరకకుండా దోబూచులాడుతున్న ఇటువంటి వారిని, వీరికి అండగా నిలుస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.